టన్నుల టన్నుల టాలెంట్‌తో పాటు క్రమశిక్షణ కూడా ఉండడం మనిషికి చాలా అవసరం అంటారు కదా! దానికి సరైన ఉదాహరణే పృథ్వీ షా. అప్పుడప్పుడు వంటలో మా వారి సహకారం, త్వరగా వడ్డించమని పిల్లల అధికారం, తెలుగింటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైనా ఒకే ఒక్క ఆకారం, టీడీహెచ్ రిషికాకారం. 2018 అండర్-19 వరల్డ్ కప్ తర్వాత మరో సచిన్ టెండూల్కర్ అవుతాడనే స్థాయి పేరు సంపాదించిన పృథ్వీ షా చిన్నప్పటి నుంచి తనకు క్రికెట్ అంటే ఉన్న కసి, ఆడిన సుదీర్ఘమైన ఇన్నింగ్స్లు, బద్దలు కొట్టిన రికార్డులతో 19 ఏళ్లకే టీమిండియా తలుపు తట్టాడు. సచిన్, సెహ్వాగ్తో పోలికలు, ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ బాది అందరి నమ్మకాన్ని నిలబెట్టాడు పృథ్వీ షా. కానీ 6 ఏళ్ల తర్వాత సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే కుర్రాడు ఐపీఎల్లో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. కనీస బేస్ ప్రైజ్ అంటే తనకున్న 75 లక్షల ధరకు కూడా అతన్ని తీసుకోవడానికి ఏ టీం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. 2018 ఆస్ట్రేలియా టూర్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన పృథ్వీ షా మళ్ళీ టీమిండియాలోకే రాలేదు. డోపింగ్ టెస్ట్లో దొరకడం, బయట యూట్యూబర్తో గొడవలు, తాగి బండి నడపడం ఒకటేంటి, టీనేజ్లోనే తన కెరీర్ను తనే చేతులారా పాడు చేసుకున్నాడు పృథ్వీ షా. 23 ఏళ్ల వయసు వచ్చేసరికి బాల్ హెడ్తో ఫిట్నెస్ కోల్పోయి అసలు ఏమాత్రం ఊహించలేని రీతిలోకి మారిపోయాడు. తనకు ముందు నుంచి అవకాశాలు కల్పిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇప్పుడు భారమైపోయాడు పృథ్వీ షా. అందుకే మొన్న రిటెన్షన్ అప్పుడే ఫస్ట్ టైం పృథ్వీ షాను వదిలించుకుంది డీసీ. నిన్న ఆక్షన్లో తనను ఎవ్వరూ తీసుకోవాలని అనుకోలేదు కూడా. అన్సోల్డ్గా మిగిలిపోయాడు. కైఫ్ అయితే చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేశాడు పృథ్వీ షాపై. తనకున్న టాలెంట్కి తన లైఫ్ను నాశనం చేసుకుంటున్న తీరుకి పృథ్వీ షా సిగ్గుపడాలని చెప్పాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఫిట్నెస్పై తిరిగి దృష్టి సారించి దేశవాళీల్లో రాణిస్తే సర్ఫరాజ్లా మళ్ళీ టీమిండియాకు ఆడొచ్చనే ఆఖరి సలహా ఇస్తున్నానన్నాడు కైఫ్. Thank you.